మ్యాంగో సీజన్ వచ్చేసింది. మామిడికాయ పచ్చడి పట్టారా లేదా? పడదామని మీరు ఇలా మామిడికాయలు తీసుకొని చెక్కుకొని ఎండలో పెట్టుకున్న తర్వాత ఊట పోయిందా? ఏ కూతురైనా పడగొట్టేసేయా? అనవసరంగా ఊట పోయిందే, ఈ ముక్కలు ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారా? అవసరమే లేదు, టెన్షన్ పడొద్దు. నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి. ఆ ముక్కలు వేస్ట్ అవ్వు. సంవత్సరం తరబడి మీరు ఈ పచ్చడి కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇంట్లో కూరల కోసమని తెచ్చుకున్న ఒక 5 కాయలు అనేవి తీసుకున్నానండి. చక్కగా కడుక్కొని తొక్క తీసుకొని తడి లేకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకొని ఒక 100 గ్రాములు అనేది ఉప్పు వేసుకున్నానండి. ఈ పద్ధతి ఎందుకు చేస్తున్నావు, మరి ఊట లేకుండా చెప్పావు కదా అని అనుకుంటున్నారా? నా దగ్గర ఆల్రెడీ ఒక 3 కప్పుల వరకు ఎండు ముక్కలు ఉన్నాయండి. ఈ సంవత్సరంలోనే నాకు ఆ ముక్కలు అనేవి ఇంటి నుంచి వచ్చాయన్నమాట పార్సిల్లో. ఆ ముక్కలకి జోడించడం కోసం ఆ ముక్కల్ని నేను ఏ పద్ధతిలో చేసినా బెల్లము లేకపోతే వేరే వేరే పద్ధతిలో చేయాల్సి వస్తుంది. ఈ పద్ధతిలో చేశారంటే మీకు కూడా సింపుల్గా పని అయిపోద్ది అనమాట. అప్పుడు నేను ఈ మూడింటిని కలిపి చక్కగా ఇలా జాడీ తీసుకొని జాడీలో ఒకసారి ఉప్పు వేసుకొని ఎన్నైతే ముక్కలు ఉన్నాయో అన్ని బ్యాచ్ల కింద, నాకైతే 5 కాయలే కాబట్టి ఈ కొన్ని ముక్కలు అయినాయి. ఒక కప్పుడు ముక్కలు అవుతాయి గట్టిగా అయితే. ఆరిపోయిన తర్వాత నేను ఎలా మామూలుగా పచ్చి కొలవట్లేదు, ఎండిన తర్వాత కొలిచేలా చూపిస్తున్నాను. ఇది ముందే కొలుస్తారు మన బామ్మలు అయితే, ఇది నా పద్ధతి కాబట్టి నేను ఎలా కొలిచి చూపిస్తున్నాను. చక్కగా ఇలా వేసుకొని మెత్తగా ఒత్తి 3 రోజుల పాటు ఈ తడి తగలకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇంకోండి ఇలా వచ్చింది. చక్కగా ఊట అనేది సపరేట్గా, ముక్కలు అనేవి సపరేట్గా చేతితో ఎంత వీలైతే అంత గట్టిగా తడి అనేది మన చేతులకి లేకుండా పిండుకొని వేటికాయ సపరేట్ చేసుకోండి. నాకు ఎండ చాలా తీవ్రంగా ఉంది. మాకు 3 గంటల్లోనే ఇలా ఎండిపోయినాయి అనమాట. బాగా ఎండిపోలేదు, జస్ట్ కొంచెం ఇలా ఒత్తితే కొంచెం అటు ఇటు మెదిలేలాగా ఉన్నాయన్నమాట. చూడండి, నాకు ఆల్రెడీ పాత ముక్కలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ సంవత్సరమే పోయిన నెలలోయే ఈ ముక్కలకి నేను ఈ అరకప్పు ముక్కలు చెప్పాను కదండి, నేను అరకప్పే అవుతాయి అని చెప్పి వాటితో కొలిసాను. నా దగ్గర ఉన్న దాంతో, మీరు దేంతో అయితే కొలుసుకోవాలనుకుంటున్నారో దాంతోనే కొలుసుకోండి. ఈ ముక్కలకి ఈ జోడిస్తే నాకు సరిగ్గా ఆ పాత ముక్కలు ఈ ముక్కలు కలిపి కరెక్ట్గా 4 కప్పులు వచ్చినాయి అనమాట. ఈ 4 కప్పులు కలుసుకొని మీకు చూపించడం కోసం కొలిసి పక్కన పెట్టాను. నేనైతే వెల్లుల్లి, కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు అనేవి పోపు కోసం పెట్టుకున్నానండి. నేను ఆవపిండి, మెంతులు అనేవి 2 పేస్ట్ మిక్సీకి పెట్టుకొని దీంట్లో కలుపుతున్నానండి. అది ఎలా కలుపుతున్నాను అనేది చూడండి. చిన్న ఆవాలు తీసుకున్నానండి నేనైతే. పెద్ద ఆవాలు అనేవి దీనికి పోపు కోసం వాడుతున్నాను. చిన్న ఆవాలు అనేవి పేస్ట్ కోసం వాడుతున్నాను. చిన్న ఆవాలు, మెంతులు అనేవి ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్లతో 2 స్పూన్లు చక్కగా బాండీ పెట్టుకొని వేయించుకొని చల్లారడం కోసం పక్కన పెట్టానండి. మంచి అరోమా వస్తుంది. ఇలా చేయండి. ఇది మన పెద్దవాళ్ళు చేసే పద్ధతే. నాకు 1-2 సార్లు చూసిన తర్వాత నేను నేర్చుకున్నాను. నాకు ఎవరూ నేర్పించలేదు. మా అమ్మ కూడా చేస్తుంది. వాటిని చూసి నేర్చుకున్నాయే. ఇది నేను ఒకసారి మా అమ్మ చేతులతో నేను చేయడం ఒకసారి చేశానంతే. ఇప్పుడు ఇది నేను సొంతంగా ఇప్పుడు సపరేట్గా పెళ్ళైన తర్వాత నేను చేస్తున్న మొదటిసారి పచ్చడి. ఎప్పుడు మా అమ్మ పట్టు పంపిస్తుంది ఈ పచ్చడి. ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఇది నా పద్ధతి. బామ్మల పద్ధతి కూడా ఉంది ఇందులో. అన్నీ కలిపి నేను సింపుల్గా మన అందరికీ అర్థమయ్యే రీతిలో ఇలా తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసారంటే నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు తప్పకుండా చూసి చేయొచ్చు. చల్లారడం కోసం పక్కకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ మెంతులు, తర్వాత మన ఆవాలు అనేవి. తర్వాత నేను ఏదైతే కప్పుతో కొలిసానో ఆ కప్పుని మీకు మెజర్ కోసం చూపిస్తున్నాను. 4 కప్పులు నాకు ముక్కలు వచ్చినాయి కాబట్టి నేను 1 కప్పు వేస్తున్నానండి. మాగాయ పచ్చడి, ఆవకాయ పచ్చడిలా వేయాల్సిన అవసరం లేదు. నూనె అనేది వేరుశనగ నూనె వాడుతున్నానండి. నేను ప్యూర్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నాను. వేరుశనగ నూనె ఒక స్పూన్, పెద్ద స్పూను మెంతులు వేయించుకుంటున్నానండి. మెంతులు ఫస్ట్ ఎందుకు వేయించుకుంటున్నానంటే అందులో ఉన్న చేదు పోవాలండి.
చేదు పోయిందంటే అప్పుడు మనం ఇష్టంగా తినగలుగుతాం. లేదంటే ఆ చేదు తగిలితే అది పక్కన తీయడం లేకపోతే తినడానికి ఇష్టపడకుండా ఉంటారు. అందుకని ముందు మెంతులు వేయించుకోండి. మెంతులు వేయించుకున్న తర్వాత ఆవాలు వేసుకోండి. తర్వాత మనం తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత మన ఏవైతే కరివేపాకు అది కడిగి ముందు తడి తగలకుండా చక్కగా ఉండేటట్టు చూడండి. ఒకవేళ చిన్నది ఏమన్నా ఉంటే కనుక శుభ్రంగా మనం నూనెలో వేసినప్పుడు అవి బాగా అయిపోయేలాగా బాగా తడి లేకుండా చిటపటలాడేంత వరకు ఉంచండి. తర్వాత నేను కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా పోపు అనేది కంప్లీట్ చేశానండి. ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేసుకున్నానండి నేను. మీరు ఇంగువ వేసుకున్నారంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిలవ ఉండడానికే కాదు, ఇది పచ్చడి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పైగా ఇంగువ అనేది చాలా ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. చాలా రకాల వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. మీరు సెర్చ్ చేసి కూడా చూడొచ్చు. చూడండి, ఇంగు వేసుకున్న తర్వాత చక్కగా చల్లారబెట్టండి. చల్లారడానికి ఫ్యాన్ కింద ఎక్కడో పెట్టుకున్నారంటే చక్కగా చల్లారుతుంది. నాకు పోపు అనేది రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి. నేను ఏదైతే మీకు ఓట 5 కాయలది చూపించానో అది జస్ట్ ఒక గ్లాస్ మాత్రమే వచ్చింది. అది కూడా మనం మంచినీళ్ళు తాగే గ్లాసు, టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దది అంతేగాని ఎక్కువ ఏమీ రాలేదు. తర్వాత మనం ఏదైతే మెంతులు ఆవాలు తీసుకున్నామో అది మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఏదైతే ఆ ఊట తీసుకున్నామో ఆ ఊట ఇప్పుడు ఏదైతే కలపాలనుకుంటున్నామో ఆ బేషన్లో తిప్పానండి. ఎంతో రాలేదు కదా చూడండి. నేనేమి తమ్నేల్ ఒకటి పెట్టి పచ్చడి అనేది వేరేగా చూపించి మిమ్మల్ని ఏం మోసం చేయట్లేదు నేను. చూడండి, ఆ ఊటలో మనం ఏదైతే 4 కప్పులు తీసుకున్నామో ఆ 4 కప్పులకి సరిపడగా 1 కప్ అనేది 3:1 అనమాట. మీకు కొలతలు చెప్పాలంటే ఆ కప్పుతో కారం అనేది 1 కప్పు తీసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న మెంతి పొడి ఉంది కదండి, మెంతులు ఆవాల పొడి అనేది, ఈ 2 కలిపి చక్కగా మనం ఏదైతే చిన్న ఊట తీసుకున్నామో ఫస్ట్ మనం ముక్కల నుంచి ఆ ఊటలో వేసుకొని కలపండి. చూడండి, ఊట అనేది ఎక్కువ లేదు, మనం వేసిన దీనికే సరిపోలేదు. అప్పుడు నేను మిమ్మల్ని మోసం చేసినట్టు కాదు కదా. కాబట్టి మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కనుక మీ దగ్గర ఉన్న పాత ముక్కలతో ఇలా చక్కగా మనం పచ్చడి పట్టుకోవచ్చు అనమాట. మహారాణి మాగాయ పచ్చడి. చూడండి, ఆ ముక్కలు పాత ముక్కలు నల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఈరోజు నేను ఆరబెట్టి తెచ్చినాయి తెల్లగా ఉన్నాయి. అవి మళ్ళీ రేపటికి నల్లగా అయిపోతాయి. ఈ పాత పూర్వకాలమైన ముక్కలు గట్రా కాదు, లాస్ట్ మంత్ వచ్చినాయి. ఈ మంత్ నేను కూరగాయలకు తెచ్చుకున్న ముక్కలతో ఇలా చేశాను అనమాట. చూడండి, గ్రేవ్ అనేది మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ నుంచి వచ్చిందే తప్ప మనం వేసిన ఏదైతే కొద్దిపాటి మన ఊట చేసామో అది కాదు. చక్కగా అంతా కలిసిపోయింది. ఉప్పు అనేది మన పాత ముక్కలకి కూడా ఉంటుంది కదండి. ఆ ఉప్పు కారం అనేది కూడా సేమ్ కొలత. అదొక కప్పు, ఇదొక కప్పు. 4 కప్పులకి 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు అనేది వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. చూడండి, నేను తర్వాత ఏదైతే మనం ఇది పోపు పెట్టుకున్నామో ఆయిల్ అనేది, ఆ ఆయిల్తో నేను కలిపేసుకున్నాను. ఇందులో కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత నేను ఇందులో కలిపాను. మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి అన్నంలో కలుపుకున్న చక్కగా కలిసేటట్టు ఉంది. మీరు ఇంకా కనుక ఊట అస్సలు మొత్తానికి ఇలా చేయడానికి కూడా ఆస్కారం లేదన్నప్పుడు ఈ ఆవు పిండి మెంతుల పిండితో పాటు ఆయిల్ అనేది 1 కప్పే వేయమన్నాను కదా, 1 కప్పుకి ఇంకో 2 కప్పులన్నీ వేసుకోండి. అదైతే ఇంకా నిల్వకి పూర్తిగా సరిపోద్ది. మధ్యలో కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. లేదంటే 1 కప్పున్నర కరెక్ట్గా వేసుకున్నారంటే సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఎంత సింపుల్గా కాకుండా కొంచెం కష్టంగానే ప్రాసెస్ అనేది ఉంటుంది. తినేటప్పుడు మాత్రం చాలా ఈజీగా తినేస్తాం. చూడండి, పచ్చడి అనేది కొంచెంసేపు అయిన తర్వాత నేను ఏదైతే మనం ముక్కలు తర్వాత ఊట అనేది ఉంచుకున్నానో ఆ జాడీలో చక్కగా నేను ఇది స్టోర్ చేసుకుంటున్నానండి. చూడండి, జార్ అనేది నీట్గా ఉంది, తడిగా లేకుండా ఉంది.
ఆ ఊట తప్ప ఇంకేమీ లేదు అందులో. ఆ ఊటది కూడా ఆరిపోయింది. తడిగట్ర తగలకుండా చక్కగా అందులో వేసేసుకొని మనం పైనుంచి తెల్లగుడ్డ ఉంటే తెల్లగుడ్డ, ఏదైనా చున్నీ లేదంటే చీర లాంటిది, అమ్మమ్మలు అయితే అలా చేసేవారు. ఎవరమైనా చేయాల్సిందే. ఎందుకు ఆ పద్ధతి పాటిస్తున్నారంటే దానికి కూడా ఏమో కారణాలు ఉంటాయి. ఆయన అవన్నీ కారణాలు కూడా నాకు తెలియవు. కానీ నేను కూడా ఇలా మూత వేసి చక్కగా గుడ్డ కట్టుకున్నానండి. లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత గుడ్డ అనేది కట్టానమాట. జాడీలో పెట్టుకుంటే పచ్చడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది. సీసాల్లో కానీ ఇలా జాడీలో కానీ, ప్లాస్టిక్ దాంట్లో వేస్తే తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్లాస్టిక్లో నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ మనం తినేస్తాం అనమాట. కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలు వద్దండి. ఇలా జారు కానీ లేదంటే మన బామ్మల కాలం నాటి పద్ధతిలాగా జాడీ కానీ తీసుకొని పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి చూడండి. నేను అన్నం ముద్ద అనేది లాస్ట్లో మనకి అమ్మమ్మలు అవి నానమ్మలు చక్కగా పెట్టేవారు కదా, అదే పద్ధతిలో ఆ బేషన్లో కొంచెం ఉంచి మీకు ముద్ద అనేది ఎలా కలుస్తుంది, ఊట లేకపోయినా కూడా ఎంత బాగా వచ్చిందో పచ్చడి చూపిస్తున్నాను. ఈ పచ్చడి ఖచ్చితంగా సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. తినేసే వాళ్ళు అయితే వర్షాకాలంలోనే తినేస్తారు. ఎక్కువ అనేది వర్షాకాలంలో మాగాయ ఉపయోగపడుతుందండి. నాకు అవకాశం లేదు కాబట్టి ఆవకాయ చేయలేకపోయాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.